బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం ప్రారంభానికి సిద్ధమైంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మైనింగ్ శాఖ, ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు పర్యాటక శాఖపై సమీక్షించనున్నారు. పలు కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం ప్రారంభానికి సిద్ధమైంది. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఇక ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం ఎన్ని గంటలకి ప్రారంభం కాబోతుంది? అప్డేట్స్ ఏంటి రాంబాబు? వెన్నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా సినీ నటులు చిరంజీవి, ఇతర ముఖ్యమైనటువంటి కొంతమంది అధికారులు అక్కడికి ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించడానికి రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరుకి అయితే ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి, చిరంజీవి వెళ్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ స్థాయిలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియంను పార్కును అయితే ప్రారంభించనున్నారు. 25,000 జాతులతోటి వివిధ దేశాలు నుండి తీసుకొచ్చినటువంటి మొక్కలను ఈ యొక్క పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క పార్కు ఉండబోతుందని చెప్పేసి పార్కు నిర్వాహకులు చెబుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ పార్కును ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో అక్కడికి పెద్ద ఎత్తున ఇటు ప్రజలు, ఇటు చిరంజీవికి సంబంధించినటువంటి, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడమే కాకుండా పోలీసులు ఆంక్షలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క అంతర్జాతీయ స్థాయిలో 150 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం తెలంగాణకు, ఇటు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా ఇటు సందర్శకులు పెద్ద ఎత్తున రావడమే కాకుండా భారతదేశంలో హైదరాబాద్ కీర్తిని కూడా పెంచే విధంగా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నారు. జూబ్లీ హిల్స్ తన నివాసం నుండి మరికొద్ది సేపట్లో బయలుదేరి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరుకి అయితే బయలుదేరి వెళ్ళనున్నారు. వెన్నెల. థ్యాంక్ యూ రాంబాబు.